నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. తెలంగాణలో బీజేపీకి ఏమైంది? 2024 లోక్సభ ఎన్నికల్లో దాదాపుగా 8 స్థానాలు కైవసం చేసుకుంది. అంటే 35% ఓట్ షేర్ వచ్చింది. అంటే అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా సీట్లు గెలుచుకున్న బీజేపీకి ప్రస్తుతం ఏమైంది? నాయకుల మధ్య కుమ్ములాటలు, అంతర్గత కొట్లాటలు, కొత్త వర్సెస్ పాత నేతలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం మెతక వైఖరి అవలంబిస్తుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. బలమైన ప్రతిపక్షంగా పోరాటం లేదని పార్టీలోనే విమర్శలున్నాయి. తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం అంతర్గత విభేదాలు 3 వర్గాలుగా విడిపోయాయి. ఒకటి, పాత తరం నేతలు. కిషన్ రెడ్డి వీరి పార్టీ క్రమశిక్షణ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే ప్రత్యర్థులపై దూకుడుగా వెళ్లరు, కొంత మృదు స్వభావి, బీఆర్ఎస్ కొంచెం దగ్గరగా ఉంటారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇతని మీద విమర్శ కూడా ఉంది. బీజేపీకి అన్యాయం చేస్తున్నారు, కేసీఆర్ కి దగ్గరగా ఉంటారు అని. ఇక రెండవది కొంత దూకుడు వర్గం. ఇందులో చూసుకుంటే ముఖ్యంగా బండి సంజయ్ కుమార్, ఈయన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. హిందుత్వ నినాదంతో, ప్రజా సంగ్రామ యాత్రతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన వర్గం ఇది. అయితే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి ఎప్పుడైతే తొలగించారో అప్పుడు పార్టీకి నష్టం జరిగింది అనేది ఈ యొక్క వర్గం యొక్క నమ్మకం. కిషన్ రెడ్డి వర్గంతో వీరికి తీవ్రమైన విభేదాలు కూడా ఉన్నాయి. అయితే వీళ్లతో పాటుగా మరొక వర్గం ఏంటంటే కొత్తగా చేరిన వర్గం, అంటే ఈటెల రాజేందర్, ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ. వీరు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. ఇక్కడ కేవలం భావజాలం కంటే సోషల్ ఇంజనీరింగ్ చాలా చాలా ఎక్కువ. అంటే కుల సమీకరణాలు, అంటే మత సమీకరణాలు, లేదంటే మత సామరస్య గొడవలు, లేదంటే మతాలను ప్రేరేపిస్తూ ఓట్లు అడగడం కాకుండా కులాలను ప్రేరేపిస్తారు ఆయన. అయితే దీని ద్వారా కొంత ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తారు. అయితే టికెట్ల పంపిణీ విషయంలో వీరికి పాత నేతలతో చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. ముఖ్యమైన అంతర్గత విభేదాలు ఏంటి అంటే పైడి రాకేష్ రెడ్డి వంటి నేతలు రాష్ట్ర నాయకత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోని క్రమశిక్షణా లోపాన్ని సూచిస్తున్నారు. ఎంపీల మధ్య పెరుగుతున్న విభేదాలను గమనించిన ప్రధాని మోదీ అందరూ కలిసి పనిచేయాలని ఇటీవల గట్టిగా హెచ్చరించారు. దట్టు అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా ఏదైతుందో వాళ్ళ సోషల్ మీడియా చాలా బాగా పనిచేస్తుంది, మీరు ఇంకా బాగా పనిచేయాలి అంటూ కూడా కొన్ని విమర్శలు చేశారు ఆయన. అంటే సున్నితమైన హెచ్చరిక ఇది. 2024-25 వర్గ రాజకీయాలు బీజేపీకి ప్రస్తుత స్థితి ఏ విధంగా ఉందో తెలుసా? బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేంద్ర. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ అంటే కరీంనగర్ కానీ మల్కాజ్గిరి కానీ ఈ రెండు కేంద్రంగా ఈ యొక్క గొడవలు జరుగుతున్నాయి. ఈటెల రాజేంద్ర వర్సెస్ బండి సంజయ్. బండి సంజయ్ కఠిన హిందుత్వ సిద్ధాంతానికి నిదర్శనం, ఈటెల రాజేందర్ రాజకీయ వ్యూహాలకు నిదర్శనం. 2024 గెలుపు తర్వాత ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడని అంత ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈటెల రాజేందర్ అసలు ఇక ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయిపోతున్నాడు, ఏదున్నా సరే ఇక ఆయనే గులాబీ బాస్, ఆయనే కమలం బాస్ అన్నట్లుగా చేశారనమాట. అయితే దీనిని బండి సంజయ్, కిషన్ రెడ్డి వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా పార్టీ ఆత్మని దెబ్బతీస్తున్నాయి, పార్టీని ఆ యొక్క బలాన్ని దెబ్బతీస్తున్నాయని చెప్పేసి వీళ్ళంతా కూడా వాదించారు, వీళ్ళందరూ భావించారు. అయితే కరీంనగర్ వంటి జిల్లాల్లో కార్యకర్తలు ఎవరి మాట వినాలో తెలియక అయోమయంలో ఉన్నారు. దీనివల్ల రేవంత్ ప్రభుత్వంపై చేసే నిరసనలు కాస్త మొక్కుబడిగానే మారుతున్నాయనేది కూడా ఒక విమర్శ. బీజేపీ నేతల పైన ఇది చాలా పెద్ద విమర్శ. అయితే పాత వాళ్ళు వర్సెస్ కొత్త వాళ్ళు, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ కాషాయ విధేయులు. అయితే వీరు బీజేపీ సిద్ధాంతాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఇక వలస నేతలు అంటే ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తులు, కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి వ్యక్తులు, డికే అరుణ లాంటి వ్యక్తులు, వీళ్ళంతా తెలంగాణ వాదం మరియు కుల సమీకరణాల ద్వారా పార్టీని పెంచాలని చూస్తున్నారు. కానీ అది సాధ్యమా బీజేపీలో అంటే కొంతమేర సాధ్యం కాకపోవచ్చు అనేది ఇక్కడ ఒక చర్చ. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు చూసినా సరే మతతత్వంతోనో, మత నినాదంతోనో, ఈ నినాదాలతోనే పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేది వాళ్ళ యొక్క మైండ్ సెట్, ఆలోచన ఇదే ఉంటుంది. కానీ కొత్తగా చేరిన నేతలందరూ కూడా కుల సమీకరణాలు, బీసీ గానీ, ఎస్సీ ఎస్టీ గానీ, అలాగే రెడ్డి సామాజిక వర్గం కానీ వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాలి, వీళ్ళు కుల రాజకీయాలు చేయాలి, తెలంగాణ నినాదం ఉంది. కానీ ఈ రెండింటికి ఎక్కడా కూడా పొంతన లేకపోయింది. అయితే పార్టీ ప్రజల్లోకి వెళ్ళడం కంటే ఈ రెండు వర్గాల మధ్య సమన్వయం కుదుర్చుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. దీనివల్ల వార్తల్లో రేవంత్ రెడ్డి మైలేజ్ పొందుతున్నారు. అంటే రేవంత్ రెడ్డిని విమర్శించడం చాలా వీళ్ళు తక్కువ చేస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అయితే కిషన్ రెడ్డి హయాంలో 8 ఎంపీ సీట్లు, అంటే దాదాపుగా అధికార కాంగ్రెస్ తో పోటీపడి 35% ఓట్ షేర్ సంపాదించుకుంది బీజేపీ. కానీ స్థానిక ఎన్నికల్లో మాత్రం వెనుకబాటుతనం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సమానంగా తలో 8 సీట్లు గెలుచుకున్నప్పటికీ 2025 నాటికి పార్టీలో పెరిగిన అంతర్గత విభేదాల వల్ల ఆ జోరు తగ్గినట్లు చాలా క్లియర్గా కనిపిస్తోంది. అయితే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడ కమలం జెండాను ఎగరేస్తామని చెప్తున్నారు, కాషాయ జెండా ఎగరేస్తామని చెప్తున్నారు. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ 3,91,000 భారీ మెజార్టీతో గెలిచిన పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే వాళ్ళ నేతలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ పాత తరం వాళ్ళందరూ పక్కన పెడుతున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ అని చెప్పేసి ఈటెల వర్గం కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉంది. అయితే కరీంనగర్కి సంబంధించి బండి సంజయ్ 2,25,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆ జిల్లాలో ఇతర ముఖ్య నేతలతో, అంటే ఉదాహరణకు ఈటెల రాజేంద్ర వర్గం ఉంది కదా,
ఆ వ్యక్తిగత విభేదాలు పార్టీని దెబ్బతీస్తున్నాయని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. సికింద్రాబాద్కు సంబంధించి కిషన్ రెడ్డి 49,000 అంటే కేవలం తక్కువ మెజారిటీ అయినా సరే కిషన్ రెడ్డిని ఓడించడం సులభంగా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ, భావించింది కూడా. అక్కడ చాలా భారీగా దృష్టి కూడా సారించింది. అయితే మహబూబ్ నగర్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యల్ప తక్కువ మెజారిటీ వచ్చిన లోక్సభ స్థానం అదే. కేవలం 4,500 ఓట్లు మాత్రమే వచ్చాయి మెజారిటీ ఇది. ఇక్కడ బీజేపీ చాలా బలహీనంగా ఉంది. కానీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఎక్కడా కూడా అంత హవా చూపలేకపోయింది. ఈ సీటుని నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది అనుకున్నారు కూడా ఒకనొక క్షణంలో. ఇక్కడ వెనుకబాటు అనేది ఒకసారి మనం చూస్తే తెలంగాణలో బీజేపీ ప్రస్తుతం చాలా భారంగానే కనిపిస్తుంది. అంటే ఎంపీలు, కేంద్ర మంత్రులు వంటి పెద్ద నేతలు చాలామంది ఉన్నారు. కానీ గ్రామ స్థాయిలో పనిచేసే కార్యకర్తలు చాలా తక్కువగా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్ఎమ్మెల్సీ పాత కొత్త వర్గాలను కలుపుకుని వెళ్ళడంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పార్టీ స్టాగ్నేషన్కి ప్రధాన కారణం అది. ఇక్కడేంటంటే బీజేపీ గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఎక్కడా కూడా ఓటర్లను కలుపుకునే ప్రయత్నం చేయట్లేదు. ఎవరైనా సరే కేంద్ర మంత్రి లేదంటే రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర స్థాయి పదవుల కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో వర్క్ చేసే నాయకులు లేరు. ఇక్కడ అంతర్గత కొట్లాటలు ఎక్కువ అనేది ఒక ప్రచారం నడుస్తూ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈటెల రాజేంద్ర వర్సెస్ బండి సంజయ్గా ప్రస్తుతం అంతర్గత కొట్లాటలు జరుగుతున్నాయి. అసలు బీజేపీ 8 స్థానాలు 35% ఓట్ షేర్ తీసుకున్న బీజేపీ ఈరోజు ముందుకెళ్ళడానికో, గ్రామాల్లో గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికో వాళ్ళ గెలుపులు ఏ విధంగా ఉన్నాయి మనం చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 గ్రామ సర్పంచ్ సీట్లు ఉంటాయి. కేవలం 400 గెలవడం ఏంటి? 35% ఓట్ షేరింగ్ ఉన్న బీజేపీ ఈరోజు కేవలం 300 సర్పంచ్ స్థానాలకు పడిపోయింది. ముఖ్యంగా ఇవి కాకుండా బీజేపీ వెనుకబాటుతనానికి కారణం ఏంటి? తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా? మీ అభిప్రాయం అయితే తప్పకుండా తెలియజేయండి.